హలో మార్కెటర్స్, వెల్కమ్ టు ఎంబ్లిక్స్ అకాడమీ. సో మనం ఈ వీడియోలో మీ వర్డ్ప్రెస్ వెబ్సైట్ని ఎలా సెక్యూర్ చేయాలనే టాపిక్ డిస్కస్ చేద్దాం. సో వై వర్డ్ప్రెస్ అంటే ప్రపంచంలో ఉన్న వెబ్సైట్స్లో 95% వెబ్సైట్స్ అనేవి వర్డ్ప్రెస్లో ఉన్నాయి. సో డిజిటల్ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ వర్డ్ప్రెస్ ఈజ్ ఎ గుడ్ ప్లాట్ఫామ్ టు ఆప్టిమైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ఈఓ, ఆన్ పేజ్ ఎస్ఈఓ కానీ వీటికి చేయడానికి చాలా బాగుంటుంది ప్లాట్ఫామ్. సో మీకు వెబ్సైట్ హ్యాక్ అవుతే వచ్చే మీకు మేజర్ ఇష్యూస్ ఏంటంటే మీకు మీ సైట్ అనేది హైజాక్ అవుతుంది. నెక్స్ట్ మాల్వేర్ ఇంజెక్షన్స్ లాంటివి అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఫిషింగ్ స్కామ్స్ లాంటివి అవుతూ ఉంటాయి. సో టిపికల్గా వై దే పీపుల్ విల్ డూ, మీ దానిలో ఏం చేస్తారంటే దెర్ ఈజ్ ఎ వెబ్సైట్స్ కాల్డ్, ఇప్పుడు మీ వెబ్సైట్కి డొమైన్ అథారిటీ అని ఉంటుంది. ఎస్ఈఓ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి వెబ్సైట్కి ఒక డిఏ పిఏ అనే పాయింట్ ఉంటుంది, పేజ్ అథారిటీ అనే ఉంటుంది. మీకు డొమైన్కి మంచి అథారిటీ ఉంటే గూగుల్ ఏంటంటే మీ వెబ్సైట్ని ట్రస్ట్ చేస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ కీప్ ఏ ఫిషింగ్ పేజ్, అంటే బ్యాంక్ ఆఫ్ అమెరికా ఫిషింగ్ పేజ్ లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిషింగ్ పేజ్ పెట్టేసి యూజర్స్కి మెయిల్స్ పంపిస్తూ ఉంటారు. మీ కార్డు ఎక్స్పైర్ అయిపోయింది, రెన్యూ చేసుకోండి, ఇలా పంపించేసి యూజర్ డేటా థెఫ్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే దానివల్ల ఏమవుతుందంటే మన గూగుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన వెబ్సైట్ అనేది డీఇండెక్స్ అయిపోతుంది అండ్ మన వెబ్సైట్కి చేసిన ఎస్ఈఓ ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి. సో అందుకే ప్రతి ఒక్క డిజిటల్ మార్కెటర్ ఏంటంటే యూ షుడ్ నో హౌ టు సెక్యూర్ అవర్ వెబ్సైట్, వర్డ్ప్రెస్ వెబ్సైట్. అంటే నేను చెప్పిన టాపిక్స్ అని మీరు చేస్తారని కాదు, ఈ టాపిక్స్ అని మీరు ఏంటంటే మీ వెబ్ డెవలపర్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చొని చేయించాలి. మీరు బిజినెస్ ఓనర్ అయినా సరే, ఒక డిజిటల్ మార్కెటర్ అయినా సరే, ఇవన్నీ ఫాలో అవుతే మీ వెబ్సైట్ అనేది హ్యాక్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే ఎనీ వెబ్సైట్ హూ ఈస్ గెటింగ్ ట్రాఫిక్ మోర్ దెన్ 3,000 to 5,000 యూజర్స్ పర్ మంత్, దానికి సిడిఎన్ ఎనేబుల్ చేస్తాం. సిడిఎన్ లెవెల్లోనే అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్లోనే డీడాస్ అని ఉంటుంది. డీడాస్ ప్రొడక్షన్ అవన్నీ ఎనేబుల్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్క సిడిఎన్ ప్రొవైడర్ ఇస్తారు డీడాస్ ప్రొడక్షన్ అనేది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒక బ్లెండర్ మిస్టేక్ ప్రతి ఒక్కళ్ళు చేసేది ఏంటంటే ప్రతి ఒక్క వర్డ్ప్రెస్ వెబ్సైట్ లాగిన్ యూఆర్ఎల్ website.com/wp admin ఉంటుంది. అలా కాకుండా WP లాగిన్ అనో లేదంటే యూ షుడ్ చేంజ్ ద లాగిన్ యూఆర్ఎల్స్ మార్చుకుంటూ ఉండాలి. మార్చుకున్న వల్ల ఉపయోగం ఏంటంటే ఒక యూజర్కి, ఒక హ్యాకర్కి వెబ్సైట్ హ్యాక్ చేయడం అంత ఈజీ కాదు, లాగిన్ మారిపోతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే స్క్రిప్ట్స్ రన్ చేసి ఆటోమేషన్ కొన్ని టెస్టింగ్లు చేస్తూ ఉంటారు. ఇది బై డిఫాల్ట్ మీకు దొరకలేదు అనుకోండి వెబ్సైట్, అది దట్స్ నాట్ ఈజీ ఫర్ దెమ్ టు హ్యాక్ యువర్ వెబ్సైట్. నెక్స్ట్ ఏంటంటే లిమిట్ లాగిన్ అటెంప్ట్స్. మీ ఒక ఎవరైతే హ్యాకర్ ఉంటాడో 4-5 రాంగ్ పాస్వర్డ్స్ కొట్టంగానే ఇంకా ఐపీకి లాగిన్ అటెంప్ట్ అనేది ఆ రోజు బ్లాక్ చేసేయాలి. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ప్రాబబిలిటీస్లో ఐడి పాస్వర్డ్ ట్రై చేస్తూ ఉంటారు, అది వాళ్ళకి వర్కౌట్ కాదు. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ వాట్ యూ కెన్ ఇంప్లిమెంట్. సో ఇంకా వీలైతే మీరు 2-factor అథెంటికేషన్ ఎనేబుల్ చేసుకోండి. ఇంకా ఐ వర్క్ ఫర్ ఏ బిగ్గర్ కంపెనీస్, చాలా పెద్ద కంపెనీస్ వర్క్ చేస్తాం కదా, వాళ్ళు ఏం చేస్తారంటే మీ వెబ్సైట్ని, అంటే మీ వర్డ్ప్రెస్ లాగిన్ అయ్యి కనుక వెబ్సైట్ మీరు ఏమైనా ఎడిట్ చేయాలంటే ఓన్లీ మీ ఐపీకే ఇస్తారు. అంటే టిపికల్గా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అంతా డైనమిక్ ఐపీస్ ఇస్తారు. సో డైనమిక్ ఐపీస్ కాకుండా మీరు స్టాటిక్ ఐపీ తీసుకోవాలి. స్టాటిక్ ఐపీ దట్స్ గోయింగ్ టు కాస్ట్ మనీ, యాక్చువల్లీ 400 రూపీస్ 500 రూపీస్ ఛార్జ్ అవుతుంది. సో మీరు అది ఎనేబుల్ చేసుకుంటే మీకు పని అవుతుంది. నెక్స్ట్ రిమూవ్ xml.rpc.php ఫైల్ అని ఉంటుంది వర్డ్ప్రెస్లో. దానివల్ల ఏంటంటే మీకు రిమోట్గా మీ వర్డ్ప్రెస్ కనెక్ట్ అవ్వచ్చు. వీలైతే ఈ ఫైల్ రిమూవ్ చేయండి. ఇలాంటి నేను చెప్పిన యాక్టివిటీస్ అని మీరు డైరెక్ట్గా చేయొద్దు, మీ వెబ్ డెవలపర్ చెప్పి చెక్ చేయించి వెబ్సైట్ బ్యాకప్ తీసుకుని చేయండి, అంతేగాని డోంట్ డూ జస్ట్ లైక్ దట్. ఇంకోటి ఏంటంటే మీ వర్డ్ప్రెస్ వెబ్సైట్, మీ వర్డ్ప్రెస్ వర్షన్ వర్డ్ప్రెస్ వర్షన్ యాజ్ వెల్ as ప్లగిన్స్ అనేవి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉండాలి. మీరు అప్డేట్స్ లేకపోతే ఏమవుతుందంటే హ్యాకర్స్ హ్యాక్ చేయడానికి మీకు చాలా ప్రాబబిలిటీస్ ఉంటాయి. సో ఇప్పుడు ఎప్పుడైనా అప్డేట్ దేనికి ఇస్తారు, వర్డ్ప్రెస్కి అయినా సరే ప్లగిన్కైనా సరే, దానిలో అయినా వర్నరబిలిటీస్ ఉంటాయి, దానిలో అయినా ఇష్యూస్ ఉంటాయి కనుక టిపికల్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. సో మీరు ఈ అప్డేట్స్ చేస్తే ఏమవుతుందంటే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ డిజేబుల్ కామెంట్స్. సో కామెంట్స్లో ఏం చేస్తారంటే చిన్న స్క్రిప్ట్స్ యాడ్ చేస్తారు, లింక్స్ పెట్టి స్క్రిప్ట్స్ యాడ్ చేస్తూ ఉంటారు. సో మీరు తెలియక లింక్స్ మీద క్లిక్ చేస్తే మీ 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 పీసీ అకౌంట్ లాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో వీలైనంత వరకు కామెంట్ డిజేబుల్ చేయడం ట్రై చేయండి, అంటిల్ అన్లెస్ మీది ఏదో కంటెంట్ బేస్డ్ వెబ్సైట్గా అయ్యింది, మీకు ఎంగేజ్మెంట్ విపరీతంగా ఉండే తప్పిస్తే. నెక్స్ట్ ప్లగిన్స్ తగ్గించండి, అంటే ప్లగిన్స్ వాడొద్దని చెప్పను, ట్రై టు రెడ్యూస్ ద ప్లగిన్స్, డోంట్ యూజ్ టూ మెనీ ప్లగిన్స్, ట్రై టు యూజ్ ద లెస్ ప్లగిన్స్. ఏది అవసరం ఆ ప్లగిన్స్ వాడండి. ప్లగిన్స్ తగ్గించడం వల్ల ఫస్ట్ మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, సో ప్లగిన్స్ అనేవి అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, పాయింట్ నెంబర్ 1. ఏదైనా ప్లగిన్ అప్డేట్ చేయకపోతే, ఏదైనా ప్లగిన్ హ్యాక్ చేసినా సరే మీ వెబ్సైట్ హ్యాక్ అయిపోతుంది, అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే మీ వెబ్సైట్ లోడింగ్ టైం అనేది ప్లగిన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. టూ మెనీ ప్లగిన్స్ ఉన్నా సరే వెబ్సైట్ లోడింగ్ టైం ఇవన్నీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇంకా నెక్స్ట్ లెవెల్ థింగ్ ఏంటంటే మీరు సర్వర్ లెవెల్లో ఓపెన్ పోర్ట్స్ ఏమైనా చూసుకోండి. సో దానికి ఎన్మ్యాప్ స్కాన్ అని చెప్పేసి కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ వాడి ఓపెన్ పోర్ట్స్ ఏమైనా ఉంటే మీ హోస్టింగ్ ప్రొవైడర్తో మాట్లాడి ఇవన్నీ మీరు రిమూవ్ మీరు పోర్ట్స్ అన్ని క్లోజ్ చేయించండి.
నెక్స్ట్ ఇంక ఎస్ఎస్ఎల్ అనేది ప్రాపర్గా సెటప్ చేయించండి. ఎస్ఎస్ఎల్ కొంతమంది వెబ్ డెవలపర్స్ కరెక్ట్గా సెటప్ చేయరు, చూసుకుని ప్రాపర్గా సెటప్ చేసుకోండి. నెక్స్ట్ థింగ్ డైలీ బ్యాకప్స్. సో డైలీ బ్యాకప్స్ అనేది రెగ్యులర్ యాక్టివిటీ, ఎవ్రీడే డైలీ బ్యాకప్స్ అనేవి అవ్వాలి. వెబ్ డెవలపర్తో మీరు చెక్ చేసుకోండి కంటిన్యూస్గా అవుతా ఉన్నాయా లేదా అనేది. సో నెక్స్ట్ సెక్యూరిటీ చెకప్స్ చేసుకుంటూ ఉండాలి. అంటే రెగ్యులర్గా వెబ్సైట్ వర్డ్ప్రెస్ లాగిన్ అయిన తర్వాత, లేదంటే మీ cPanel లాగిన్ అయిన తర్వాత మీ కొత్త ఫైల్స్ ఏమైనా యాడ్ అవుతున్నాయా ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో చాలా టూల్స్ ఉన్నాయి ఇంటర్నెట్లో బేసిక్గా. సో ఆ టూల్స్ వాడుకుంటే మీకు ఏంటంటే ఇలాంటి అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. బట్ ఎవ్రీ టూల్ ఈజ్ గోయింగ్ టు కాస్ట్ యూ మనీ. సో మీకు ఇంకో థింగ్ ఏంటంటే, మీరు గూగుల్ వెబ్ మాస్టర్స్ నుంచి మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. వెబ్సైట్ ఏమైనా హ్యాక్ అయినా, వెబ్సైట్లో ఇష్యూస్ ఉన్నా సరే మీరు కంటిన్యూస్గా చెక్ చేసుకుంటా, ఏమైనా మాన్యువల్ యాక్షన్స్ గూగుల్ తీసుకున్నా సరే మీరు కంటిన్యూస్గా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీ వెబ్సైట్ హ్యాక్ అవ్వకుండా మీరు నివారించుకోవచ్చు. ఇంకా మీకు డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ కామెంట్స్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ గైస్.